అన్నా ఒకటి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కావాలి. ఏ రేంజ్లో కావాలన్నా? 20,000 కావాలి. 20,000 ఇంకోనా డెల్ బాగుంది, మంచి కాన్ఫిగరేషను, కొత్తదే, బాగుంటుంది. ఏం జాబ్ చేస్తారన్నా? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ అయ్యి సెకండ్ హ్యాండ్ వాడతావు ఏంటన్నా? కొత్తగా డెల్ వచ్చింది మార్కెట్లోకి, ఫుల్ హై కాన్ఫిగరేషన్, ఎక్సలెంట్ ఉంటుంది. సినిమాలు కానీ నువ్వు ఎడిటింగ్లు కానీ ఎగ్దమ్ చేయొచ్చు. సరే చూపించాలి ఒకసారి. ఇవానా మీలాంటి సాఫ్ట్వేర్ల కోసమే ఫుల్ స్పీడ్. ఎట్లన్నా 15,000 ఎక్కువ పెట్టాను. ఇంత మంచి ల్యాప్టాప్, హై కాన్ఫిగరేషన్, ఎగ్దమ్ ఉంటుంది. ఒక్కసారి వాడి చూడు. బాగుంది. ఓకే ఓకేనా అన్న? సాఫ్ట్వేర్ వాళ్ళు దాంట్లో కొడితే పోతాయి అన్న. అవి మంచిగా ఈ మౌస్కి కీప్యాడ్కి సపరేట్ ఉంది మన దగ్గర, కాంబో ప్యాక్ తక్కువ రేట్లో మంచిగా. వాడు మంచిగా సాఫ్ట్వేర్ వాళ్ళ లాగా ఉన్నారు, ఎగ్దమ్ హై, మొత్తం మంచి కొత్త మోడల్, లేటెస్ట్ మోడల్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 కొంటే మీకు బ్యాగ్ కూడా ఫ్రీ, హై లెదర్, మంచి ప్యూర్. మీకు స్పెషల్ డిస్కౌంట్ అన్న 500 మనకి ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది మంచిగా. ఓకే ఫైనల్ ప్రైస్ ఎంత? ఫైనల్ 45 అన్న. నీకు అన్ని డిస్కౌంట్లు పోను 65, నీకు మార్కెట్లో 65 ఉంటే మనకి ఇప్పుడు మంచి అన్ని బ్యాగ్ అన్ని ఫ్రీ వస్తున్నాయి. 45కి వస్తుంది ఫైనల్. ఓకే ఓకే అన్న, బ్యాగ్ చేయమంటారా అన్న? ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్, అతను ఎలా ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారో అది ఒక $1 మిలియన్ సేల్స్ టెక్నిక్. అవి తెలుసుకొని మీ బిజినెస్ని గ్రో చేసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్, ఐఎమ్ బోయిన్ విఠల్, రీటైల్ బిజినెస్ కోచ్. ఏదైనా ఒక రీటైల్ స్టోర్లో కస్టమర్ ఏదైతే కొందామని వచ్చినాడో అది మాత్రమే మనం కొనిచ్చి పంపించేస్తే ఏ రీటైల్ స్టోర్ కూడా గ్రో అవ్వదు. ఎప్పుడైతే మనం దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ వస్తువులు కానీ, లేదంటే కొందామని ఇచ్చినటువంటి వస్తువు కంటే బెస్ట్ ప్రోడక్ట్ కానీ మనం ఇచ్చి పంపించేస్తే, బెస్ట్ సేల్స్ మనం ఇచ్చి పంపిస్తే, అప్పుడు మనకు అక్కడ కస్టమర్ హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటే మన రీటైల్ స్టోర్ కూడా బెస్ట్గా గ్రో అవుతుంది. మరి దాన్ని మనం ఏమంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్. మరి అప్ సెల్లింగ్ అంటే ఏంటి? అప్గ్రేడింగ్ ద కస్టమర్ ఫర్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి? యాడింగ్ 1 ఎక్స్ట్రా ప్రోడక్ట్. సో మరి అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూసే కంటే ముందు ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కార్ కానీ బైక్ షోరూమ్ కానీ వెళ్ళి ఉంటారు కదా, మరి వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మనం కొందామన్నటువంటి ప్రోడక్ట్ కాకుండా దానికంటే హై ఎండ్ మోడల్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకోసం అంటే ఇట్స్ కాల్డ్ అప్ సెల్లింగ్. అంటే బేసిక్ వర్షన్ నుంచి హై ఎండ్ మోడల్కి వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక కస్టమర్ కొందామనేసి ఫిక్స్ అయిన తర్వాత అండ్ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు వాళ్ళు క్రాస్ సెల్లింగ్ అనేది చేయరు, కానీ మళ్ళీ అక్కడ నుంచి క్రాస్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏమనంటే లైక్ ఎక్స్టెండెడ్ వారంటీ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, యాక్సరీస్ గురించి కానీ, ఇటువంటి వాళ్ళు మనకి మళ్ళీ అగైన్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎక్స్టెండ్ వారంటీ అంటే మామూలు ఒక 1 ఇయర్ ఉంది అనుకోండి, 5 ఇయర్స్కి దాన్ని చేయించడం. సార్ 1 ఇయర్ ఎందుకు, గో ఫర్ 5 ఇయర్స్ అని చెప్పేసి. ఇన్సూరెన్స్ సంబంధించి కూడా కొన్ని లైక్ ఇట్స్ అ క్రాస్ సెల్లింగ్ డైరెక్ట్లీ. మళ్ళీ అక్కడ క్రాస్ సెల్లింగ్ నుంచి కూడా మళ్ళీ మనకి సార్ 1 ఇయర్ ఉంటుందా మీ దగ్గర, 5 ఇయర్స్ ఉంటుంది, ఇంకా 6 ఇయర్స్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ కూడా అగైన్ దే వాంట్ టు అప్సెల్, అక్కడ కూడా మళ్ళీ అప్సెల్ చేస్తూ ఉంటారు. అండ్ యాక్సరీకి సంబంధించినటువంటిది సార్ ఇది బెస్ట్గా ఉంటుంది, ఇది బెస్ట్గా ఉంటుంది అని లాట్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ చేపిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఏ బిజినెస్ అయినా ఇటువంటి అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ సంబంధించినటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ బిజినెస్ లేదా ఆ స్టోర్ అనేది బెస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఇప్పుడే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.